మా వాళ్ళు బొమ్మను కూడా వదలడం లేదబ్బా అన్నట్టు. మనకి ఆంజనేయ స్వామి జెండా అయితే మనకి గూడూరులో అయితే స్టార్ట్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు కూడా రాలేదని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇబ్బంది ఏం లేదండి, ప్రతి ఒక్క గొంది సందు వదలకుండా అయితే నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, సో రష్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. నేనైతే ముందుగా గాంధీనగర్ నుంచి అయితే బయలుదేరానండి. గాంధీనగర్ మొత్తం అయితే లైటింగ్ వేసేసి అద్దరగొట్టేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి సిరామిక్ కాలేజ్ అండి. సిరామిక్ కాలేజ్ దగ్గర అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇకపోతే మనకి మాలవనగర్ సెంటర్లో వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్ ఉంది. మహాలక్ష్మి టెంపుల్ కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో. సో కోర్ట్ సెంటర్ మొత్తం చూసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం టౌన్లోకి వెళ్ళాలి కదండి. సో ఇదిగోండి కోర్ట్ సెంటర్ దగ్గర అయితే బండ్లు ఆపేస్తున్నారు. ఇక్కడి నుంచి మనం టౌన్లోకి వెళ్ళి టౌన్లో వాతావరణం కూడా ఒకసారి అయితే చూసుకుందాం. ఫుల్ టైట్ సెక్యూరిటీ. లెఫ్ట్ 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 స్ట్రైట్ స్ట్రైట్. లెట్స్ గో జానీ. చల్. ఇది వచ్చేసరికి మనకి సాధుపేట సెంటర్ అండి. సో ఈ సాధుపేట సెంటర్లో కూడా ఇక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంది. టైట్ సెక్యూరిటీ అయితే ఇచ్చేస్తున్నారు. మనకి చిన్న బజార్ స్ట్రీట్లోకి వెళ్దామంటే కేవలం నడిచి పంపించేటట్టున్నారు, బైకులతో అయితే పంపించేటట్లేరు. ఒకసారి అయితే ట్రై చేద్దాం. బార్ పూచుకోదేకి సార్ వెళ్ళొచ్చా అలాగే సార్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు అండర్ బ్రిడ్జ్ సర్కిల్ దగ్గర వస్తుందండి. సో ఇక్కడైతే అసలు పంపించట్లేదు, కేవలం అవతల నుంచి యువతలకు రావడానికి మాత్రమే. చూడండి ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ కూడా ఉంది. కేవలం నడిచి వచ్చే వాళ్ళు మాత్రమేనండి. గూడూరులో ఎన్ని సందులు ఉన్నాయో అన్ని సందులు తిరిగేస్తున్నామన్నా మేము, మామూలుగా లేదు. మొత్తానికైతే మెయిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళడానికైతే ఈ ప్రయత్నం. మామూలుగా లేదుగా. అచ్చా చల్. ఈ వీధి మొత్తం కర్రలు పెట్టేసి మరి అడ్డు పెట్టేస్తున్నారండి, ఏ బండ్లు రాకుండా. సో ప్రతి ఒక్కరు కూడా నడిచే రావాలి, ఏ వెహికల్స్ కూడా నాటలాడు. డీజే హే పర్మిషన్ హే. ఇక్కడ డీజే మాత్రం ఇచ్చారు పర్మిషను, అక్కడక్కడ ఇచ్చారు. అచ్చా అచ్చా, ఇక్కడ వరకేనంట డీజే పర్మిషను గూడూరు మొత్తానికి. ఇంకెక్కడైనా డీజే ఉందేమో చూద్దాం. కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఎక్కువ గుమిగూడిపోయారంటే ఎందుకో మీకైతే ఒక క్లారిటీ వస్తుంది వీడియో పూర్తిగా చూశాక. వీళ్ళైతే పాములతో అయితే డ్యాన్స్ చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా కోడి మెడకైన ఆ విధంగా అయితే ఇంచేస్తారు. చాలా బాగుంటుంది. వీళ్ళది హైలైట్ ఏంటంటే వీళ్ళ కాస్ట్యూమ్స్ మనం చూస్తుంటే వీళ్ళది వేషధారణలు అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే ఈ ప్లేస్ ఎక్కడ భయ్యా గూడూరులో అనేసి అంటే మాత్రం మనకి పాత నిమ్మకాయ కొట్లు అండి. పాత నిమ్మకాయ కొట్ల దగ్గర ఈ ప్లేసు. ఈయనైతే ఈ పాముతో అయితే చాలాసేపు కబడ్డీ ఆడుకున్నాడు. కాకపోతే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారండి. ఓకేనండి, ముందుగా అయితే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మరిన్ని వీడియోలతో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఈ వీడియో ఎంజాయ్ చేశాక
మళ్ళీ అయినా ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేస్లు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా మనం ఛత్రపతి శివాజీ గారిని చూడాలి, ఇకపోతే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. బజార్ స్ట్రీట్లోకి వెళ్ళాలి, మెయిన్ బస్ స్టాండ్ సర్కిల్లోకి వెళ్ళాలి, సంగం థియేటరు. సో చాలా ఉన్నాయండి. ఎక్కడెక్కడైతే తీన్మార్ అయితే పర్మిషన్ ఇచ్చున్నారో, డీజేలు పర్మిషన్ ఇచ్చున్నారో, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. చూద్దాం. ఒక సందులో పోతే ఇంకో సందు బ్లాక్ అయిపోయి ఉంది. ఇక్కడ మాత్రం బార్ ఓపెన్లోనే ఉంది. చిందై శివమెత్తర సంబయ్యా. ఇప్పుడు వచ్చేసి బస్ స్టాండ్ మెయిన్ సర్కిల్ అండి. ఇక్కడ వచ్చేసి ఎలా ఉందో వాతావరణం ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ కూడా మిలిటరీ వాళ్ళంతా భయంకరంగా దిగేసి ఉన్నారు. మెయిన్ టవర్ క్లాక్ అయితే ఒక రౌండ్ వేసుకుందాం. ఇంక ఇక్కడి నుంచి ఏ పక్క పంపిస్తే ఆ పక్క దూరం వెళ్ళిపోవడమే. ఇక్కడ కూడా పంపించలేదు. ఈరోజు టోటల్ బంద్ అన్న. అస్సలు ఏమాత్రం కూడా ఒక్క అంగడి లేదు, ఒక్క ఆటో లేదు. ఇంకా మొదలు పెట్టలా. ఇంకా స్టార్ట్ చేయలేదంట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్కడైతే ఆంజనేయ స్వామి గుళ్ళు అయితే ఉన్నాయో, సో ఆ గుళ్ళు దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నారు. మనం ఇలా రోడ్లు మొత్తం నిండిపోతుందండి. ఊరేగింపు అయితే మామూలుగా ఉండదు. మెయిన్ బజార్లోకి అయితే వచ్చేసాను. ఫుల్ ట్రాఫిక్గా ఉంది ఇక్కడైతే వాతావరణం. ఇంక ఇక్కడి నుంచి మనం నడక స్టార్ట్ చేసామండి. ఎందుకంటే అసలు ఏమాత్రం కూడా బైక్లు వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. ఇక్కడ మనకు అన్నదానం కూడా జరుగుతుంది భయ. అసలు తోపులాట్లు అయితే భయంకరంగా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి తూర్పు వీధి అయితే ఎంటర్ అయ్యామండి. సో తూర్పు వీధి అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ తూర్పు వీధిలో అయితే డీజే పెట్టున్నారండి. కాకపోతే విపరీతంగా ఉన్నారు జనాలు. ఒకసారి అయితే వెళ్దాం. అమ్మాయిలు పీపాయిలు తీసుకునేసి తెగ వాయించేస్తున్నారండి. ఆ సౌండ్ అంతా వాళ్ళదే అనమాట. ఇక్కడ అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ ప్లేస్ వచ్చేసి కుమార్ వీధి చివరికి వచ్చేస్తే మనకు వచ్చేసి చాలా బాగా చేస్తున్నారండి. ఇక్కడ ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు. ఇప్పుడు మనం ఛత్రపతి శివాజీని చూడడానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కత్తులతో మరీ యుద్ధం చేస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి నేను తీయాల్సిన వీడియోలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. కాకపోతే మా వాళ్ళు మాత్రం కనిపించిన ప్రతి బొమ్మతో అయితే ఫోజులు కొట్టేస్తున్నారు. భయ్యా ఎన్ని తీసావు కానీ మనకి గాంధీనగర్లో సిరామిక్ కాలేజ్ దగ్గర వచ్చేసి అక్కడ తీన్మార్ పెట్టారు కదా, సో అది తీసావా అనేసి అంటే మాత్రం అన్న అక్కడికే వస్తున్నాను. అక్కడ తీసిన బొమ్మలకైతే చాలా బాగా హైలైట్ అండి. తీన్మార్తో సహా అద్దరు కొట్టేశారు. సిరామిక్ కాలేజ్ దగ్గర ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ప్రతి ఒక్కరు కూడా చూడండి. హైలైట్